పోయిన చిన్న దేశం ఏది? కంబోడియా, శ్రీలంక అనుకుంటాం. కంబోడియా, శ్రీలంక. ఓకే. అక్కడికి ఇక్కడికి కంపేర్ చేసినా అంతేనా? కంబోడియా మనంత పెద్దది కాదు, చూసుకుంటే అది మనంత డెవలప్డ్ కూడా కాదు. బట్ స్టిల్ సేఫ్టీ విషయంలో కానీ వాటి విషయంలో కంబోడియా మచ్ బెటర్ మనకన్నా. అండ్ రోడ్లు ఇట్లా అవన్నీ కూడా అన్నీ బాగానే ఉంటాయి. ఈ చెత్త గిత్త కూడా చాలా తక్కువ వేయడం, వాళ్ళు కూడా మంచి సివిక్ సెన్స్ తోటి బాగానే ఉన్నాయి. స్టిల్ మంచిగానే ఉన్నాయి. మన దానికన్నా చూసుకుంటే మనది చరిత్ర ఉన్న దేశం. అండ్ ఒకప్పుడు కంబోడియా కూడా మన అఖండ భారతదేశంలో ఒక దేశమే. అండ్ మీకు తెలుసు అంకోర్ వాట్ టెంపుల్ అనేది అతిపెద్ద దేవాలయం మొత్తంలో, హిందూ దేవాలయాల్లో అంకోర్ వాట్ టెంపులే పెద్దది. అలాంటి ఒక టెంపుల్ అక్కడ ఉంది. మన తమిళనాడు చోళులు సంథింగ్ అక్కడ కట్టిరు అప్పుడు. అదంతా మన ఒకటే ఉండేది, మెల్లిమెల్లిగా విడిపోయి బార్డర్స్ వచ్చేసి. నేను థాయిలాండ్లో చూసుకుంటే కూడా మనం హిందూ రామ్ రోడ్, సీతా రోడ్ అని ఉంటుంది తెలుసు. రోడ్ల పేర్లు అది పెట్టిరు. మెజారిటీ ఆఫ్ హిందూస్ లైక్ థాయిలాండ్లో కూడా ఉన్నారు. మీరు సువర్ణ భూమి ఎయిర్పోర్ట్ పేరు చూడండి, అంత మంచి సాంస్క్రిట్ నేమ్ ఉన్నదో. సువర్ణ భూమి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఆ క్షీరసాగర మదనం జరుగుతుంది చూసారా మీరు, దేవుళ్ళకి రాక్షసులకి, అది ఉంటది ఎయిర్పోర్ట్ మొత్తం పెద్దగా స్టార్ట్ అవ్వగానే ఎయిర్పోర్ట్ లో అమృతం వస్తుంది, దేవుళ్ళు తీసుకుంటారు, విషం వస్తే రాక్షసులకు ఇస్తారు. ఆ స్టోరీ ఏదైతుందో ఒక పెద్దది ఇట్లా ఉంటది. మన ఇండియా ఎయిర్పోర్ట్ లో లేదు, బట్ ఒక థాయిలాండ్ ఎయిర్పోర్ట్ లో అట్లా ఉంది. ఇవన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళు ఆ పీపుల్ కానీ, ఆ పాలిటిక్స్ కానీ, ఆ డెవలప్మెంట్ కానీ, ఆ టూరిజం మీద వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ కానీ, టూరిస్టులకు ఇచ్చే వాళ్ళ ప్రిఫరెన్స్ కానీ, అది అంతా చాలా బాగుంది.